ఈ బ్యాచ్ కి రివిజన్ అంటే అందరికి కలిపి కంప్లీట్ అందరికీ కలిపి వస్తుంది రివిజన్. ఏ బ్యాచ్ కైనా రివిజన్ అంటే రేపు నవంబర్ 22 అయిపోతుంది కదా, అప్పటి నుంచి రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అంటే జనరల్ బ్యాచెస్ కి రివిజన్ చేసేటప్పుడు టోటల్ సిలబస్ అంతా అయిపోవాలి. టోటల్ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు రివిజన్ ప్రోగ్రామ్ వేస్తారు. మెటీరియల్ అంతా తెచ్చుకున్నారా? ఇంకా మెటీరియల్ తెచ్చుకోలేదా? ఆల్రెడీ సిలబస్ అయిపోతున్నట్టు 90% అయిపోయింది. మెటీరియల్స్ కానీ అడ్వాన్స్ బుక్స్ కానీ తెచ్చారు అందరూ? తెప్పించుకోండి ఒకసారి. రైట్, స్టార్ట్ చేస్తాను నేను. ఈ బోర్ మోడ్ ఆఫ్ ఆటమ్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది. దీనిలో మనకి గుడ్ మార్నింగ్ రా, పృథ్వీ కేదార్, న్యూ చాప్టర్ లాంటిదే. అటామిక్ ఫిజిక్స్ లో ఒక పార్ట్ ఇది. మన అటామిక్ ఫిజిక్స్ లో ఏం చెప్పుకున్నాం గుర్తుంది అనుకుంటాను. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చెప్పాను, తర్వాత రేడియేషన్ ప్రెషర్ చెప్పాను. రేడియేషన్ ప్రెషర్ చెప్పడం జరిగింది. అట్లానే ఎక్స్రేస్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. రేడియేషన్ ప్రెషర్, ఎక్స్రేస్ కూడా కంప్లీట్ చేస్తాం. బోర్ మోడ్ ఆఫ్ ఆటమ్, డి బ్రాగ్లీ వేవ్స్ రెండు సబ్ టాపిక్స్ ఉన్నాయి. వాటిని మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈ అటామిక్ ఫిజిక్స్ టాపిక్స్ అయిపోతాయి. ఓకే, రైట్. బోర్ మోడ్ ఆఫ్ ఆటమ్ లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఆల్మోస్ట్ కొందరు తెలుసు. యు నో దట్ ఇన్ఫర్మేషన్. మోస్ట్లీ లా కూడా ఓవరేగా అది ఎక్స్రేస్ లోది. ఈ బోర్ మోడ్ ఆఫ్ ఆటమ్ లో ఫస్ట్ పాస్లేట్స్ ఉన్నాయి. ఆ డి బ్రాగ్లీ చెప్దాం, నెక్స్ట్ వస్తుంది. ఇది అయిన తర్వాత డి బ్రాగ్లీ వేవ్స్. వెయిట్ చేద్దామా? రాహుల్ రమణ్, రిత్విక్ 2 minutes వెయిట్ చేస్తాం. ఎవరైనా వచ్చాడైతే అవుదాం. ఓకే, వెయిట్ చేద్దాం. కాలేజ్ రీఓపెనింగ్ అనేది November 2 అంటున్నారా? November 2 అని మనం అనుకుంటున్నాము. చేద్దాం రా రషీంద్ర, చేద్దాం. November 2 అని అనుకుంటున్నాం మనం. మరి మీరు వస్తారా? హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ మనకు లేదురా, కెమిస్ట్రీకి ఉంటుంది. అరే మీరు వస్తారా? రిత్విక్ కాలేజీకి వస్తావా? ఒకవేళ November 10 ఓపెన్ చేసాం అనుకో. ఓకే, కాలేజీ నుంచి ఏం రాలేదు, కాల్ రాలేదా? ఇంకా క్లారిటీ గవర్నమెంట్ చెప్పాలి. ఇంకా ఇంకా క్లియర్ గా తెలియదు. మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందిగా, మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు అని ఇంకా తెలియదు. రోహిత్ ఎప్పుడనేది ఇంకా క్లియర్ గా తెలియదు. అదే ఇంకా స్టార్ట్ చేస్తే మనకు 2-3 నెలలు పడుతుంది. ఎప్పటి చదువుకోవచ్చు కొద్దిగా. అదే అది కూడా కరెక్టేలే. కొంతమంది ఏమన్నారంటే ఇబ్బంది, కరోనా వల్ల ఇబ్బంది లేదు, స్టార్ట్ చేయడం ఇబ్బందిరా. నీకు తెలియదు, స్టార్ట్ చేసే హాస్టల్ చాలా ఇబ్బంది. జాగ్రత్తగా అన్ని తీసుకొని జాగ్రత్తగా స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు, కేర్ తీసుకొని. ఓకే, బోర్ మోడ్ ఆఫ్ ఆటమ్ స్టార్ట్ చేస్తాను నేను. రైట్, ఓకే. ఏంటి బోర్ మోడ్ ఆఫ్ ఆటమ్? మీకు తెలిసినవే. ఓకే, బోర్ పాస్లేట్స్ ఉంటాయి. బోర్ పాస్లేట్స్ ఆర్ దేర్. మెయిన్ గా మొత్తం ఐడియాలజీ మొత్తాన్ని 3 పాస్లేట్స్ గా ఓకే 3 పాస్లేట్స్ గా విడగొడతాం. నెంబర్ 1 కాలేజ్ తెలియదురా ఇంకా. కాలేజ్ ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది, మీకే వస్తుంది. దిస్ ఈజ్ ఏ న్యూక్లియస్. అంతకుముందు రూదర్ఫోర్డ్ మోడల్ ఉంది. ఫస్ట్ ఆర్బిట్, దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్, దిస్ ఈజ్ థర్డ్ ఆర్బిట్. ఆర్బిట్స్ ఉంటాయి. ఫస్ట్ పాస్లేట్స్ ఏం చెప్పాడంటే ఈచ్ ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ ప్రతి ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంది. రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, ఈచ్ అండ్ ఎవరీ ఎలక్ట్రాన్. The centripetal force acting
balanced by electrical force, electrostatic force. Electrostatic force ఏంటి? Nucleus charge Ze, electron charge E. What is electrostatic force? 1 by 4 pi epsilon naught Ze, charge of nucleus into E by R square. Equation number 1. Or you can write as K into Ze square by R square. Equation number 1. అంటే 1 by 4 pi epsilon naught కి బదులు K రాసేస్తాం. బోర్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఫిజిక్స్ టాపిక్ కూడా కెమిస్ట్రీలో ఉంది అండ్ ఫిజిక్స్ లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రెండు, ది ఫోర్స్ ప్రొవైడ్స్ ద necessary centripetal force to revolving around the nucleus by electron. So generally this is provided by mv square by r. So main both equal. So k into Ze square by r square is equal to mv square by r. So v is equal. దీనిలోంచి రేడియస్ కట్టొచ్చు, మనం వెలాసిటీ కట్టొచ్చు. వెలాసిటీ is equal kz e square by r into m. k అంటే ఏంటి? కాన్స్టెంట్. దాని వాల్యూ 1 by 4 pi epsilon naught. ఇది ఫస్ట్ పాస్టులేట్స్. The electrostatic force between nucleus and electron provides the necessary centripetal force for the electron revolving around the nucleus. Revolving around the nucleus. This is first postulates. Okay. Can I go to second one? Postulates number 1 ఇది. నేను సెకండ్ దానికి వెళ్తా. What is the second postulate? The electron is revolving around the nucleus with an angular momentum. The angular momentum is equal. L is equal. mvr is equal. nh by 2 pi. The angular momentum mvr electron revolving around the nucleus is equal to nh by 2 pi. Is equal to 2 ఫస్ట్ ఆర్బిట్ అయితే mvr is equal to h by 2 pi. అదే సెకండ్ ఆర్బిట్ అయితే mvr is equal to h by 2 pi, like that orbit. Okay, so let us go to the third point, third postulate. Right, third postulate: when electron jumps from any higher level to the lower level, the difference of energy will be liberated in the form of electromagnetic radiation. So that is given by electron from any higher level to lower level is equal to h nu
R HC by lambda. Lambda is equal to HC by E2 minus question number. This is called third postulate. The electron jumps from any higher level to the third level. Okay. So next, can I go to the next point? These are the Bohr's postulates. Now small derivations are there here in physics. First, subderivation. Radius of Bohr orbit. Bohr orbit యొక్క radius కి formula. Radius of the Bohr orbit. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం? రెండు ఈక్వేషన్లు వాడతాం. MVR is equal NH by 2 pi నుంచి నాకు R కావాలి. కాబట్టి NH by 2 pi into MV తీసుకుంటాం. అట్లానే ఇందా నెక్స్ట్ ఫస్ట్ పాస్లేట్స్ ఉంది 1 by k into ZE square by R is equal MV square by R cancel. Below you can take velocity, so k into ZE square by R is equal to m by m. It is equal root. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. R is equal NH by 2 by m into k into ZE square by m into R root. So from this you can calculate, very good. From this you can calculate radius formula, just square on it, calculate R comes outside. R is equal NH by 2 pi into root over m comes here, m square. So R by m k ZE square. Simplify and get the value of R.
ఓకే, రైట్. ఆ రెండు ఈక్వేషన్స్ ని మనం వాడుకొని ఈ ఈక్వేషన్ రాబడతాం. అందుకని నేను చెప్పాను సాయి విఘ్నేష్ MBR is equal to NH/2 pi అనే ఒక ఈక్వేషన్, 1/4 ZE square by R square is equal to MB square. ఈ రెండు వాడుకొని మనకి ఈక్వేషన్ రాబడతాం. ఓకేనా? ఇప్పుడు ఫైనల్ గా ఎంత వస్తుంది? రిత్విక్ కూడా రాశాడు. యూ కెన్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. దీన్ని మనం ఉదాహరణగా సింప్లిఫై చేసుకుంటే రేడియస్ ఫార్ములా వస్తుంది. దీనిలో నుంచి R is equal N square H square by 4 pi square K Z ME square. ఇది వచ్చే ఆన్సర్. దీన్ని కొన్ని ఆర్డర్ వద్దాం మనం. R is equal H square by 4 pi square K E square into N square by Z అని రాస్తాం. So hydrogen atom ki Z1. So for hydrogen Z is equal to 1. Therefore R is equal to 0.53. అంటే మొత్తానికి బదులు 53 into N square. Z వాల్యూ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇది యాంగ్స్ట్రమ్ యూనిట్స్ లో ఉంటుంది. H అంటే బ్లాంక్ ఓకేరా. H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, K అంటే 1/4πε0 వాల్యూ, M అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, E అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇవన్నీ నువ్వు క్యాలిక్యులేటర్ పెట్టి చేసుకోవచ్చు. మనం క్లాస్ లో అయితే సదా క్యాలిక్యులేషన్ చేసుకుని చేస్తాం. R స్క్వేర్ ఉండదు, రారేరా. R స్క్వేర్ సింపుల్ గా చేసాం. R క్యాన్సిల్ అవుతుందిగా. R స్క్వేర్ ఇక్కడ R ఒక R క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ గా వచ్చే ఆన్సర్. ఓకే, దీన్ని ఈ ఆర్బిట్ ని యు కెన్ టేక్ యాస్ బోర్ ఆర్బిట్ అంటారు. ఈ రేడియస్ ని ఇట్ ఈస్ కాల్డ్ యాస్ బోర్ రేడియస్. ఈ వాల్యూని బోర్ ఆర్బిట్ అని, బోర్ రేడియస్ అని. స్టడీ అవర్ లో కూర్చొని మళ్ళీ ఒకసారి నిదానంగా వేయండి. అంటే మొత్తం డెరివేషన్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుందని నేను ఫైనలైజ్ చేసుకుంటూ వచ్చాను. నీట్ గా నీకు వేసి డౌట్ ఉంటే చక్కగా అడగచ్చు. మెటీరియల్ లో కూడా ఉంది. ఓకేనా రాహుల్? కంప్లీటెడా? ఇంకా ఉన్నారు, వేస్తారుగా. ఇది రేడియస్. దేన్నైనా కట్టుకోవచ్చు మనం. హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ ఉంటాయి కదా, హీలియము, లిథియము, బెరీలియము, బోరాను, కార్బన్ లాగా హైడ్రోజన్ లైక్ ఆటమ్స్ యొక్క రేడియస్ కూడా ఈ ఫార్ములాగా కనుక్కోవచ్చు. N అంటే నెంబర్, ఫస్ట్ ఆర్బిటా, సెకండ్ ఆర్బిటా. Z అంటే అటామిక్ నెంబర్. N అంటే ఫస్ట్ ఆర్బిట్ 1, సెకండ్ ఆర్బిట్ 2, థర్డ్ ఆర్బిట్ 3, ఫోర్త్ ఆర్బిట్ 4. ఓకే, ఇప్పుడు రేడియస్ రేషియో తీసుకున్నాం చూడండి ఒకసారి. బోర్లోనే ఫస్ట్ ఆర్బిట్ R1:, R2:, R3:, R4:, so on is equal 1:, 4:, 9:16. ఏ దేనికైనా, ఏ ఆర్బిట్లకైనా. వెరీ గుడ్. 1:, 4:, 9:16. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా హీలియం ఏమన్నారు అనుకోండి, ఒకవేళ బోర్ ఆర్బిట్ ఉంది, you want to calculate hydrogen like atoms. Hydrogen like atoms అంటే ఒక ఎలక్ట్రాన్ ఉండేది, He+ అట్లా. అది ఒకవేళ హైడ్రోజన్ హీలియం కట్టమని చెప్పాడు అనుకోండి, హైడ్రోజన్ హీలియం. అప్పుడు R is equal ఎంత వస్తావు? 0.53, ఫస్ట్ ఆర్బిట్ 1/4. Z అంటే అటామిక్ నెంబర్ 2 కాబట్టి. అదే సెకండ్ ఆర్బిట్ కట్టమని అనుకోండి, యు వాంట్ టు క్యాలిక్యులేట్ సెకండ్ ఆర్బిట్ ఇన్ హైడ్రోజన్. N is equal to 2,
z is equal to 2, r is equal 0.53 n square 4 by దేనికైనా you can calculate for any orbit, for any atom, you can calculate n square by z. So r proportional to n square by z. Lithium కట్టొచ్చు, బెరీలియం కట్టొచ్చు, boron first orbit, boron second orbit, boron third orbit, lithium first orbit, second orbit, third orbit, ఏ orbit కైనా ఇదే ఫార్ములా వాడుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. Final Rn proportional to n squared by z. Okay, can I go to next point? So next small derivation. Second derivation, speed of the electron in nth Bohr orbit. Electron speed కావాలి. MVR is equal NH by 2 by V కావాలి. V is equal NH by 2 by into MR. So NH by 2 by into M అంటే ఆ రేడియస్ కాదని got the formula. N square H square 4 pi square K Z M E square. Okay, Ritvik, very good. ఇవన్నీ కాన్స్టెంట్, డోంట్ ఫర్గెట్. M is mass of electron, E charge of electron, K 4 pi epsilon naught, 1 by 4 pi epsilon naught, H Planck's constant. You all these are constant and substitute that value and use a calculator. Calculator ఉపయోగించుకొని చక్కగా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేస్తే V వాల్యూ is equal to C by దాన్ని అడ్జస్ట్ చేస్తాం మనం. C by 137 into Z by N. ఏ వర్రీ కాకల, C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, దాని వాల్యూ మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఇన్ టర్మ్స్ రాస్తారు. ఆకాష్ ఓకే. ఇట్లా మనం ఈ అంటే ఫైనల్ గా స్టాండర్డ్ గా వచ్చేటువంటి వాల్యూ మనం ఇచ్చాం ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్. ఇది లేదా 2.18 అని ఆ వాల్యూలో కూడా రాస్తారు. ఇది అన్ని వాల్యూస్ ను చక్కగా కూర్చొని క్యాలిక్యులేటర్ పెట్టి నీట్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక అది ఆన్సర్. ఇది సి. ఇక్కడ వెలాసిటీ గమనించు. The velocity of any electron is V proportional to Z by N అని రాస్తాం. రేడియస్ ఏమో n square by z, వెలాసిటీ ఏమో z by n. ఎంత ఆర్బిట్, ఎనీ ఆర్బిట్ రాసుకోవచ్చు.
ఇది సెకండ్ డెరివేషన్. ఫస్ట్ ఏమో రేడియస్ ఆఫ్ బోర్ ఆర్బిట్ వేసుకుంటాం, తర్వాత సెకండ్ డెరివేషన్ ఏమో స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ nth ఆర్బిట్ వేసుకుంటాం. Can I go to next part? అంటే మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్, రేడియస్ యూనిట్స్ మీటర్స్. Okay, so can I go to next point? Okay, third point. Third subderivation is equal time period of revolution of electron. Time period of revolution of electron అంటే time period. ఇది కూడా మనం ఏ ఫార్ములా వాడతాం అంటే k into Z square by R square is equal mr omega square వాడాలి. అంటే electrostatic force between nucleus and electron is equal to centripetal force mv square by r గాని mr omega square గాని రాసుకోవచ్చు. దీనిలోంచి I want to calculate omega square. అంటే omega అంటే 4 pi by t, 2 pi by t కాబట్టి is equal to k into z square by m into r cube. మర్చిపోమాకండి, k అంటే 1 by 4 pi epsilon అన్నారు. అట్లనే r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం మళ్ళీ దీంట్లో. I can substitute r value. Okay, then you can have answer P proportional to n cube by z square. పేపర్ తీసుకొని నీట్ గా రాసుకో, సబ్స్టిట్యూట్ చేయి. ఎందుకంటే r వాల్యూ ఇందాక రాసాం nh by 4 pi, అది రాసి సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే you can get the answer P proportional to n cube by z square. స్లోగా వేయండి, no need to worry and hurry. చక్కగా నిదానంగా వేయండి. దీని అర్థం ఏంటి? ఆర్బిట్ పెరిగితే టైం పీరియడ్ పెరుగుతుంది. వెరీ గుడ్. ఓకే, రైట్, వెరీ గుడ్. రిత్విక్ వేసాడు, మిగతా కూడా ట్రై చేయండి.
ఓకే, కంప్లీటెడ్. ఐ థింక్ స్లోగా వేసాను అనుకుంటున్నా నేను. రైట్, టైం పీరియడ్ తర్వాత లెట్ us go to the విధానం ఏంటి అంటే అవన్నీ చిన్న చిన్నవే సబ్స్టిట్యూషన్ 6 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది అని నేను ఫైనల్ గా రాస్తాను. ఫోర్త్, సో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ది ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, it has speed v and it has kinetic energy. So kinetic energy is equal to half into m into v square. So k is equal to half into m into, what is v square? You can write as formula of velocity. Okay, slower end. Velocity form class మనం 2 pi k e square h into z by n. So k is equal 2 pi square k square e power 4 by h square into z square by n square. Into m కూడా ఉంటుంది కదా మధ్యలో. So k proportional to z square by n square. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అంటే మిగతావన్నీ కాన్స్టెంట్లే కదా. m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, e అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, k అంటే 1 by అన్ని కాన్స్టెంట్స్. అవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి z స్క్వేర్ బై n స్క్వేర్ వస్తుంది. ఓకే, ఓకే అంటే ఇక్కడ k కొట్టమాకండి, కైనెటిక్ ఎనర్జీ అనుకోండి జనరల్ గా. రైట్, ఈ k క్యాన్సిల్ మాకండి, ఇది కాన్స్టెంట్ k. ఇట్లా కైనెటిక్ ఎనర్జీ రాస్తాం. నెక్స్ట్, కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? అట్లనే పొటెన్షియల్ ఎనర్జీ కూడా రాయాలి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. స్లోగా రాయండి, నిదానంగా రాయండి, తొందర ఏం లేదు. డౌట్ ఉంటే పేపర్ మీద చక్కగా నీట్ వేయండి, స్లోగా అన్నీ వస్తాయి, ఎక్కడా కూడా ఇబ్బంది పడక్కలేదు. అది కష్టమైన డెరివేషన్ అయినా వేరే సబ్స్టిట్యూషన్ ఏం చేయం, 6 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ దీన్ని U అంటాం. U is equal minus 1 by 4 pi epsilon naught ZE into E by RA. ఫోర్స్ కి అయితే R స్క్వేర్, పొటెన్షియల్ ఎనర్జీ కి అయితే 1 by GMM by RA గా. ఇది పొటెన్షియల్ ఎనర్జీ అంటే మళ్ళీ దీనికి R కి బదులు సబ్స్టిట్యూట్ చేస్తాం. R సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 4 pi square k square e power 4 by h square into m z square by n square. yes, r కు బదులు సబ్స్టిట్యూట్ చేయండి. చిన్న పని చేయండి, ఈ ఫార్ములా రాసుకొని r కు బదులు సాయి రాస్తున్నావా, సాయి వర్ధన్, r కు బదులు రాయి, సబ్స్టిట్యూట్ చేయి, పేపర్ మీద క్యాలిక్యులేషన్ చేసి సింప్లిఫై చేయి. ఇది వస్తుంది, నేను వెయిట్ చేస్తాను. ఇది వస్తుంది రాదనే విషయాన్ని I can wait for it. So U proportional to
ఇప్పుడు అంతే మైనస్ నెగిటివ్ ఎనర్జీ z స్క్వేర్ బై n స్క్వేర్. ఐఎమ్ వెయిటింగ్, నేను వెయిట్ చేస్తుంటాను 2 minutes వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా వచ్చి లేదు చూసి చెప్పండి. సాయి వర్ధన్ ఓన్లీ ఆర్ వాల్యూ రాయి చాలు. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇది అట్రాక్షన్ ఫోర్స్ కదా, నెగిటివ్. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా డెరివేషన్ చేసాం చూడు, -gmm/r అని, వర్క్ డన్ బై ఇట్ సెల్ఫ్. అసలు పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటి? అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు మూవ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ గివెన్ పాయింట్ ఇన్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్ అని మనం డెఫినేషన్ చెప్తాం. దాని ప్రకారంగా నెగిటివ్ వస్తుంది. ఓకే, నెగిటివ్ పెట్టుకోవచ్చు. Can I go to next point? వంశీ సిస్టర్ షాయి. ఓకే, నిదానంగా ఏంటి, తొందర ఏం లేదు, చక్కగా నీట్గా వస్తుంది. ఓకేనా? ఫార్ములా అయితే మీరు పేపర్ పెట్టుకొని నిదానంగా ఏంటి, మీరు అది ఎక్స్పీరియన్స్ గా కూడా వస్తుంది. ఆ సబ్జెక్ట్ లో మీకు నీట్ గా గ్రిప్ కూడా వస్తుంది, జాగ్రత్తగా చేస్తుంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వెళ్తున్నాను. టోటల్ ఎనర్జీ. ఓకే, వెరీ గుడ్ సాయి విఘ్నేష్. Next, 5th point, total energy. So electron has 2 types of energy, kinetic energy plus potential energy. ఇప్పుడు total energy కాదు, డైరెక్ట్ రాసేస్తాను. Total energy is equal to 2 pi square a square e power 4 by h square into minus into m into z square by n square. ఒకవేళ k స్క్వేర్ రాస్తే k స్క్వేర్ రాస్తే గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ. టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ పాజిటివ్, పొటెన్షియల్ ఎనర్జీ నెగటివ్, టోటల్ ఎనర్జీ నెగటివ్. వెరీ గుడ్ రిత్విక్. ఓకే నిత్విక్, నైస్. ఇక్కడ ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే E is equal -13.6 z square by n square ev. ev అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్. Total energy negative, kinetic energy positive, potential energy negative, total energy negative. Total అంటే అన్నిటికీ ఈ వాల్యూ h వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో వస్తుంది. ఏంటి మన ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే? ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ 1.6 into 10⁻⁻19 జౌల్స్. జౌల్స్ చాలా పెద్ద యూనిట్. జౌల్స్ ఈజ్ ఏ వెరీ బిగ్ యూనిట్. దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తాం, ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో రాసుకుంటాం. ఎలక్ట్రాన్ వోల్ట్స్ చాలా స్మాల్ యూనిట్. దేనికి వాడాలి? ఎనర్జీ ఆఫ్ ఫోటాన్, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్,
ఎనర్జీ ఆఫ్ ప్రోటాన్, ఎనర్జీ ఆఫ్ న్యూట్రాన్ అంటే ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క ఎనర్జీకి ఎలక్ట్రాన్ వోల్ట్ వాడతారు. Okay, so can I go to next point? Okay. ఇది ఆల్రెడీ మన కెమిస్ట్రీ వచ్చి ఉంటుంది మనకి, రైట్? ఇప్పుడు ఒకసారి చిన్న గ్రాఫ్ ఉంటుంది, ఎప్పుడు అడుగుతుంటాడు ఆ మైనస్ మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు ఉంటుంది, ఎప్పుడనేది తెలియదు. ఇంకా మామూలే, మెయిన్స్ అంటే జనరల్ గా మనకు అప్పుడు జనవరిలో ఉండేది కదా, ఇప్పుడు రీఓపెనింగ్ అయితే కానీ తెలియదు కదా, 2 నెలలు పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటున్నాం మేము. ఒక 2 months అవకాశం ఉంటుంది మనకి పోస్ట్ పోన్. కాలేజీ రంగంలో కాలేజీ ఎప్పుడో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, November 2 అని అనుకుంటున్నాం మనం, November 2 అనుకుంటున్నాం. గ్రాఫ్ ఉంటుంది ఒకసారి, ఎనర్జీకి డిస్టెన్స్, ఇది కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్, ఇది పొటెన్షియల్ ఎనర్జీ గ్రాఫ్, ఇది టోటల్ ఎనర్జీ గ్రాఫ్. Total energy is equal minus K relation 1, relation 2. Total energy is equal minus K is equal U by 2, relation U is equal minus 2K. Total energy వచ్చి మైనస్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది, పొటెన్షియల్ వచ్చి minus 2 times కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. టోటల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రిలేషన్ ఈ రెండు నెగిటివ్, కానీ టోటల్ ఎనర్జీ వచ్చి ఇప్పుడు ఇంకో ఫార్ములా వస్తుంది, టోటల్ ఎనర్జీ ఇచ్చి పొటెన్షియల్ ఎనర్జీలో సగం. ఇది ఒకటే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. విచిత్రం చేస్తా, టోటల్ ఎనర్జీ తక్కువ, పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ, బైండింగ్ ఎనర్జీ. ఇది రిలేషన్, గ్రాఫికల్ రిలేషన్. Okay. Can I go to next point? ఇది చాలా సార్లు అడిగాడు ఎగ్జామ్ లో, ఈ గ్రాఫ్ అడుగుతుంటే చాలా సార్లు ఎగ్జామ్ లో, మన ఎగ్జామ్స్ లో అడుగుతుంటాడు. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి, ఎనర్జీ ఆఫ్ లెవెల్స్, అటామిక్ లెవెల్స్ ఇన్ హైడ్రోజన్ ఆటమ్, లేదా ఆర్బిట్స్ అని కూడా అనుకోవచ్చు, ఆర్బిట్స్, రైట్? ఇది గ్రౌండ్ స్టేట్,
ఇది ఫస్ట్ ఆర్బిట్ ఇట్లా ఒక 5 వాల్యూస్ వరకు వేస్తాను, 5 వరకు వేస్తాను. n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5, n is equal to infinity. దీనికి 13.6 ఉంటుంది. ఇది -3.4 వోల్ట్స్, ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి అన్ని. ఎలక్ట్రాన్ వోల్ట్, ఎలక్ట్రాన్ వోల్ట్. క్యాలిక్యులేట్ అనేకున్న ఫార్ములా ఇదే. En is equal -13.6 z square by n square. అంతేనా? n square by z square. ఇది -1.5, ఇది -0.85, -0.54. ఎనర్జీ యూనిట్స్ అని ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఆల్ ఎనర్జీ యూనిట్స్ ఆర్ మెజర్డ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. అన్ని అవే, మార్చం. ఇది గ్రౌండ్ స్టేట్, ఇది ఫస్ట్ ఎక్సైటెడ్, ఇది సెకండ్ ఎక్సైటెడ్, థర్డ్ ఎక్సైటెడ్, ఫోర్త్ ఎక్సైటెడ్. ఇట్లా ఉంటాయి ఎక్సైటెడ్ స్టేట్స్ అంటాం. పర్లేదు, ఆటమ్స్ ఎక్సైటెడ్, ఓకే కరెక్టే, నో ప్రాబ్లం. ఎట్లా రాసుకోవచ్చు కదా. ఎలక్ట్రాన్ ఇక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ స్టేట్స్. సో కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్. ఈవి అంటే ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ యాటమ్ ఉండదురా, ఎలక్ట్రాన్ వోల్టే పర్ యాటమ్ అనేది ఉండదు. ఎనర్జీ అది, ఎనర్జీ అది పర్ యాటమ్ అట్లా రాయకూడదు, ఎనర్జీ లెవెల్ అది అంతే. నేను కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్. చూడండి ఒకసారి. సపోజ్ నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఎలక్ట్రాన్ జంప్ చేశాను. వాట్ ఈస్ ఎనర్జీ రిలీజ్? డెల్టా E is equal -13.6 into z square into 1/n1 square minus 1/n2 square రాయొచ్చు అనుకుంటున్నాను. ఒక్క నిమిషం, ఎట్లా రాయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎలక్ట్రాన్ జంప్ అయింది. E2 is equal -13.6 z square by n2 square. దీని ఎనర్జీ E1 is equal
minus 13.6 into z square into n1 square. Therefore, E2 minus E1 delta E is equal to 13.6 into z square into 1 by n1 square minus 1 by n2 square. ఇది ఎలక్ట్రాన్ జంప్ అయితే ఎక్సైటెడ్ స్టేట్ లో నుంచి డౌన్ జంప్ అయితే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎనర్జీ. అది తీసుకురా దీంట్లో E2 మైనస్ C1 రాసి చూడు. ఫస్ట్ E2 రాయి మైనస్ ప్లస్ అవుతుందా అందుకని కన్వర్ట్ చేసి ది ఎనర్జీ ఎమిటెడ్ ఎనర్జీ స్టేట్ కాదు ఎనర్జీ మైనస్ వచ్చేందుకు ఎనర్జీ అబ్జర్వ్ అవుతుంది ఎనర్జీ ఎమిటెడ్ ఇక్కడ మైనస్ ఉంటాం ఓకే రైట్ కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తాను ఓకే రైట్ ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఈ స్టేట్ లోంచి ఈ స్టేట్ కి జంప్ అయితే ఎంత ఎనర్జీ కావాలి n is equal to 1 నుంచి n is equal to 2 కి జంప్ అవ్వాలంటే 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి ఓకే ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలంటే అలానే రహమాన్ రాద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ కావాలంటే కొంత ఎనర్జీ కావాలి ఎంత 10.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇస్తే అది గ్రౌండ్ స్టేట్ లోంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ లోకి వెళ్తుంది ఫస్ట్ నుంచి సెకండ్ కి వెళ్ళాలంటే ఈ డిఫరెన్స్ ఇవ్వాలి సెకండ్ నుంచి థర్డ్ కి వెళ్ళాలంటే ఈ డిఫరెన్స్ ఇవ్వాలి ఇట్లా మనం డిఫరెన్స్ ఆఫ్ ఎనర్జీస్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం ప్రతి రెండు లెవెల్స్ కి డిఫరెంట్ అదే ఇన్ఫైనైట్ లెవెల్ కి వెళ్ళాలనుకోండి ఎలక్ట్రాన్ ఈజ్ ఎట్ గ్రౌండ్ స్టేట్ ఇట్ హ్యాస్ టు గో ఇన్ఫైనైట్ లెవెల్ దెన్ జస్ట్ గివ్ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ మరి 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇస్తే చాలు అది జంప్ అయిపోతుంది ఫ్రీ అయిపోతుంది అంటే న్యూక్లియస్ అట్రాక్షన్ నుంచి బయటకు వస్తుంది ఓకే right next emission spectrum what is meant by emission spectrum గుర్తు అనుకుంటాను electron is jumping from any higher energy level to the lower energy level E2 నుంచి E1 వచ్చి that difference of energy liberated in the form of lambda is equal Hc by E2 minus E1. The difference of energy liberated in the form of a spectrum. That spectrum is called lines ఉంటాయి అందులో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క ఎనర్జీ లెవెల్ కి ఒక లైన్ వస్తుంది దాన్ని మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటాం ఇది వేవ్ లెంగ్త్ ఆఫ్ దట్ ఎమిషన్ స్పెక్ట్రమ్
రైట్. దీని E2 మైనస్ C1 అని రాసుకోవచ్చుగా మనం. 13.6 ఇంటూ Z స్క్వేర్ ఇంటూ 1 by N1 స్క్వేర్ మైనస్ 1 by N2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ H న్యూ అని రాసుకోవచ్చు. Right. Therefore, nu is equal 13.6 by H into Z square into 1 by N1 square minus 1 by N2 square by H. Right. Dini C by lambda is equal 13.6 by H. Z square is 1 by N1 square, 1 by N2 square and H. This is equal 1 by lambda 13.6 CH Z square into 1 by N1 square 1 by N2 square electron volts. Then I can write as Rydberg constant R into Z square into 1 by N1 square minus 1 by N2 square. Okay. Rydberg constant value చెప్దాం. అంటే 13.6 by CH ఎలక్ట్రాన్ కన్వర్షన్ జరుగుతుంది. ఈ R వాల్యూ 1.097 into 10 power 7 per meter. Okay. Can I go to next point? This is general formula. You can observe in chemistry also. Wavelength R into Z square into 1 by N1 square minus 1 by N2 square. Right. So in the next
hydrogen spectrum. Hydrogen spectrum. గుర్తునుకుంటా ఇందులో మీ అందరికీ తెలుసు లైమన్ సిరీస్, బామర్ సిరీస్, బ్రాకెట్ బ్యాచెన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్. దీనిలో N11, N2, 3 etc. దీనిలో N12, N2 is equal 3, 4, 5 etc. దీనిలో N1 is equal to 3, N2 is equal 4, 5, 6 etc. N1 is equal to 4, N1 is equal to 5, N2 వచ్చి 5, 6, 7, 8 etc. ఇక్కడ N2 వచ్చి 6, 7, 8, 9 etc. ఫార్ములా సేమ్. అవును కెమిస్ట్రీలో వస్తుంది. మనకు నెక్స్ట్ సిరీస్ ఉండొచ్చు. ఆ నెక్స్ట్ సిరీస్ ని మన లెవెల్ కి మనం వర్కౌట్ చేయము. ఇంకా నెక్స్ట్ అప్ టు 6, 7, 8 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోనో కెమిస్ట్రీ పిహెచ్డి చేసేవాళ్ళు చేసి రాస్తారు. అడుగు రాసుకుంటాను మినిమం. ఫార్ములా ఒకటి అన్నిటికి 1/λ is equal r into z square into 1/n1 square minus 1/n2. కామన్ ఫార్ములా. ఇది యూవీలో రేంజ్ లో ఉంటుంది. ఇది విజిబుల్ లో కనబడుతుంది. ఇది నియర్ ఇన్ఫ్రారెడ్, నియర్ ఐఆర్. ఇది ఐఆర్ ఇన్ఫ్రారెడ్, ఇది ఫార్ ఇన్ఫ్రారెడ్. అంటే వేవ్ లెంగ్త్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఇది అల్ట్రావైలెట్ లో ఉంటుంది. లైన్ బామర్ లో 3 ఉన్నాయి. హెచ్ ఆల్ఫా, హెచ్ బీటా, హెచ్ గామా 3 లైన్స్ వస్తాయి. ఇవన్నీ మీకు కెమిస్ట్రీలో చెప్పుకుంటానని అనుకుంటున్నా. హెచ్ ఆల్ఫా, హెచ్ బీటా, హెచ్ గామా అవి విజిబుల్ లైట్ లోకి వస్తాయి. ఓకే, చిన్న పాయింట్ ఒకటి క్యాలిక్యులేట్ చేద్దాం. లైమన్ లో 1/λ is equal r into z square into
హైడ్రోజన్ కాబట్టి 1/1 minus 1/4 ఇది 3/4r. So lambda is equal 4/3r. ఇది 12 angstrom units maximum. So 1/lambda is equal r into 1/1 minus 1/infinity. So lambda is equal 1/r. This is equal 912 angstrom units. ఇది minimum. ఇలా ప్రతి సిరీస్ కూడా ఒక మాక్సిమం వాల్యూ ఒక మినిమం వాల్యూ ఉంటాయి. ఒక మాక్సిమం వాల్యూ ఒక మినిమం వాల్యూ ఉంటాయి. ఓకే, ఇలా ప్రతి దానికి ఒక మాక్సిమం వాల్యూ ఒక మినిమం వాల్యూస్ ఉంటాయి. అవి సిరీస్ లిమిట్స్ అంటాం మనం. ఈ ఎండ్ ఆ ఎండ్. ఇన్ఫినిటీకి అయితే మినిమం వస్తుంది, జస్ట్ నెక్స్ట్ లైన్ కి అయితే మాక్సిమమ్స్ గుర్తుపెట్టుకోవాల్సి విషయం. ఓకే రైట్, నెక్స్ట్ పాయింట్. ఇక్కడ అటామిక్ ఎక్సైటేషన్. సో అటామిక్ ఎక్సైటేషన్ అంటే ఏంటి? సపోజ్ టేక్ ఎనీ ఆటమ్ which is in ground state. It is in ground state. It is collided with any electron or neutron or proton, etc. Then it goes to the next stage, excited stage. ఇది ఎక్సైటెడ్ స్టేట్ కి జంప్ అవుతుంది. ఈ కొలిజన్ జరిగేదాన్ని అటామిక్ ఎక్సైటేషన్. సో when you are colliding any atom with some other outer side particle like electron, proton, neutron, alpha particle, then it takes some amount of energy and it will go to the higher level. That is called atomic excitation. Right. ఇందులో కండిషన్స్ ఏంటంటే, ఉదాహరణకి పార్టికల్ మాస్, ఇది ఎలక్ట్రాన్ మాస్ కమింగ్ విత్ ఏ మాస్ m, స్పీడ్ v, and this is the nucleus of mass m at rest. So from law of conservation of momentum, m into v plus m into 0 is equal m plus m into v dash. So v dash is equal mv by m plus. Equation number 1. Combined velocity. Where v dash is the velocity of particle and a atom after collision.
What is loss in collision? Delta K, loss in kinetic energy. Half mv square loss half into m plus m into v dash square. This loss of kinetic energy. So మన గుర్తున అనుకుంటారు మనకి లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ m into m by m plus m into v square 1/2. ఇది గుర్తున అనుకుంటాం మనకి ఫస్ట్ ఇయర్ లో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ఇనలాస్టిక్ కొలిజన్ రాసి half into m1 m2 by m1 plus m2 into v square. ఇది లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. పాయింట్ ఫాలో అవుతున్నట్టు అనుకుంటున్నాను. ఆటమ్ ఈస్ దేర్, ఇట్ ఈస్ collide with a particle. After that, atom and particle combine or travel with a common velocity. In that period, loss of kinetic energy is given by this one. Due to this loss of energy taken by this atom for excitation, let it be the excitation energy delta E is equal 13.6 into z square into 1 by n1 square minus 1 by n2 square. This is excitation energy. Jump from this one to this level 1 నుంచి level 2 కి ఎక్సైట్ అయ్యింది. ఈ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీని తీసుకోవాలి. ఈ కొలిజన్ లో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీని తీసుకొని ఇది పైకి ఎక్సైట్ కావాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి కేస్ 1 డెల్టా కే లెస్ దాన్ డెల్టా ఈ అంటే ఇక్కడ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఎక్సైటేషన్ ఎనర్జీ కన్నా తక్కువ ఉంది. 2 లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఈ. 3 లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ గ్రేటర్ దాన్ డెల్టా ఈ. 3 రకాల కేసులు. ఇప్పుడు దీని వల్ల అంటే మనం ఇచ్చిన ఎనర్జీ ఇక్కడ 10.2 కావాలనుకోండి, మనం 10.2 ఇవ్వలేము, 8.9 ఎంతో ఇస్తాం. అప్పుడు కెనాట్ ఎక్సైట్ కానీ ఇట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. దీన్ని ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. డెల్టా కే ఈక్వల్ అయింది 10.2. excited, it is collision is inelastic. ఇక్కడ కూడా excite to different states. This is also called as inelastic collision. Nature, ఎందుకంటే లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఉందట. సో కండిషన్స్ అవి అంటే ఇది ఎక్సైట్ అయిందంటే దానికి ఉన్న ఎనర్జీ ఈ ఇచ్చేటువంటి లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ దానికన్నా ఎక్కువ ఉండగలదు, కనీసం ఈక్వల్ ఉండగలగాలి. ఈక్వల్ అంటే జస్ట్ రైజ్, ఎక్కువ ఉంటే ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్తుంది. ఇది నేచర్ ఆఫ్ కొలిజన్ ఎనర్జీస్. ఓకే, లాస్ట్ కండిషన్ చూడండి ఒకసారి. లాస్ట్ కండిషన్ ఏంటంటే ఈ డెల్టా కే
క్రిటికల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డెల్టా ఈ అంటే ఇది హాఫ్ ఇంటూ ఎంఈ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డెల్టా ఈ ఇంటూ ఎం ప్లస్ ఎం బై ఎం. సో కే మినిమం greater than or equal to delta E into 1 plus small m by capital. ఇది ఆ పార్టికల్స్ ఉండాల్సిన మినిమం కైనెటిక్ ఎనర్జీ. ఇది దీన్ని ఏమంటామంటే మినిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ కొలైడింగ్ పార్టికల్. కొలైడింగ్ పార్టికల్ యొక్క మినిమం కైనెటిక్ ఎనర్జీ. కొలైడింగ్ పార్టికల్ యొక్క మినిమం కైనెటిక్ ఎనర్జీ. ఇది ఎక్సైటేషన్. దిస్ ఈస్ కాల్డ్ అటామిక్ ఎక్సైటేషన్. ఓకే, సో జనరల్ గా మనం ఇచ్చే ఎనర్జీ అంటే పార్టికల్, ఇదేమో న్యూక్లియస్, ఇది ఆటం. మనం పార్టికల్ వచ్చి కొలైడ్ అవుతుంది. ఇలా కొలైడ్ అయ్యేటువంటి ఈ పార్టికల్ యొక్క ఎనర్జీ ఇది రెస్ట్ లో ఉందా, ఇది మోషన్ లో ఉందా అనే విషయం మీద డిపెండ్ అవుతుంది. మామూలు మన ఎలాస్టిక్ కొలియన్స్ లాగానే డిపెండ్, డైరెక్షన్ ఆఫ్ మోషన్, యాంగిల్ యాజ్ యూజువల్ గా మనకు ఎలా కొలియన్స్ లో వాడుకుంటామో ఇక్కడ కూడా కొలియన్స్ లోనే వాడుకోవడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఒకటి మనం చెప్పాలి. క్రిటికల్ ఎనర్జీ అంటే ఏంటి? వాట్ ఈస్ క్రిటికల్ ఎనర్జీ? దట్ ఈస్ కాల్డ్ క్రిటికల్ ఎనర్జీ. అంటే ఇదేమో ఆటము, ఇది పార్టికల్. ఈ పార్టికల్ ఆటమ్ ని కొలైడ్ అవుతుంది అండ్ ఇట్ కెనాట్ ఎక్సైట్ ద ఆటమ్. పార్టికల్ వచ్చి ఆటమ్ ని గ్రౌండ్ స్టేట్ లో ఉంది, ఇది రెస్ట్ లో ఉంది, దీన్ని కొలైడ్ అయింది. కొలైడ్ అయినప్పుడు ఇట్ కెనాట్ ఎక్సైట్ ద ఆటమ్. ఆటమ్ ని ఎక్సైట్ చేయలేదు. అలాంటి స్టేజ్ ని, అలాంటి ఎనర్జీని క్రిటికల్ ఎనర్జీ అంటాం. అంటే క్రిటికల్ ఎనర్జీ సపోజ్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది అనుకోండి, క్రిటికల్ ఎనర్జీ ఇట్ కెనాట్ ఎక్సైట్. అప్పుడు ఎంత ఉండాలి? 6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కానీ 5.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటేనే ఎక్సైటేషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. క్రిటికల్ ఎనర్జీ ఆటమ్ ని, క్రిటికల్ ఎనర్జీ తోటి పార్టికల్ కొలైడ్ అయితే ది ఆటమ్ కెనాట్ ఎక్సైట్. ఆ ఎనర్జీని క్రిటికల్ ఎనర్జీ అంటాం. ఆటమ్ ఎక్సైట్ కావాలంటే పార్టికల్ కి ఇంకొద్ది ఎనర్జీ ఉండాలి, జస్ట్ గ్రేటర్ దాన్ దట్ వన్. అంటే 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడు ఇది ఎక్సైట్ అవుతుంది. దిస్ ఈస్ ద పాయింట్ వి హావ్ టు రిమెంబర్, రైట్? When this topic is completed and we'll continue tomorrow. రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? 30 అయినట్టుంది. ఓకేనా? Can we continue tomorrow? హరిచరణ్, పృథ్వీ, కేదార్. ఓకే, we'll continue tomorrow. ఇప్పుడు మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అయిపోయింది. తర్వాత శశికిరణ్ రేడియేషన్ ప్రెజర్ అప్లై చేసాము. తర్వాత ఎక్స్రేస్ చెప్పుకున్నాము. ఇది బోర్ మోడ్ ఆఫ్ ఆటమ్. ఇంకొకటి ఉంది, ఇంకొక దాన్ని మనం రేపు చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్ ఎగ్జామ్ ఇదే. మళ్ళీ రేపు విల్ కమ్ టు ద డి బ్రాగ్లీ వేవ్స్. రేపు అని చెప్పుకుంటే రైట్. కంటిన్యూ టుమారో. ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ ద వర్క్.